హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఎంతోమంది ఎదురు చూస్తారు. అయితే టీజర్ రిలీజ్ అయింది. ఆ మూవీ హరిహర వీరమల్లు. ఈ టీజర్లో చూసినట్లయితే మనకు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ క్యారెక్టర్లో కనబడుతున్నాడు. ఈ టీజర్లో మనకి మార్షల్ ఆర్ట్స్ని వాడుకొని కొన్ని ఫైట్స్ అయితే ఉన్నాయి. ఎలాగో పవన్ కళ్యాణ్కి వచ్చు కాబట్టి ఈ మూవీకి అది ప్లస్ అయిపోయింది. ఇంకా ఈ మూవీ ఒక హిస్టారికల్ మూవీగానైతే మనకు కనబడుతుంది టీజర్ చూసినట్లయితే. ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యం గురించి ఈ మూవీలో చూపించబోతున్నారు. ఇంకా ఈ టీజర్కి మ్యూజిక్ బాగా హెల్ప్ అయింది. ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి ఎంఎం కీరవాణి గారు బాగా చేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీకి డైరెక్టర్ క్రిష్ జాగర్లమ్మ. ఈయన కంచె, గమ్యం, వేదం, ఎన్టీఆర్ బయోపిక్, కొండపొలం లాంటి హిట్ మూవీస్ని ప్రేక్షకులకు అందించాడు. అయితే ఈ హరిహర వీరమల్లు మూవీకి ఇప్పుడు డైరెక్టర్ అయితే మారబోతున్నాడని కొన్ని టాపిక్స్ అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ మూవీ నుండి క్రిష్ తప్పుకున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్కి క్రిష్కి మధ్య కొన్ని అభిప్రాయ భేదాల వల్ల క్రిష్ తప్పుకుంటున్నట్లయితే వార్తలు వచ్చాయి. అయితే కొత్త డైరెక్టర్ ఎవరు అంటే జ్యోతి కృష్ణ చేయబోతున్నాడంట. అయితే హరిహర వీరమల్లు మూవీ ప్రొడ్యూసర్ ఎంఏ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ. అయితే ఈ మూవీ ఇప్పటివరకే 80% షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో డైరెక్టర్ క్రిష్ తప్పుకొని జ్యోతి కృష్ణన్ అయితే ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. క్రిష్ ఆధ్వర్యంలోనే ఇతను డైరెక్షన్ అయితే చేయబోతున్నాడు. సో ఈ మూవీ కోసం అయితే ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.